అందరికీ నమస్కారం. నా పేరు నగేష్, సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ విజయవాడలో అలా తిరుగుతూ ఉంటే అక్కడక్కడ బోర్డులు కనిపించాయి. జన్మదిన శుభాకాంక్షలు జోగన్నకు అని ఉంది. ఎవరు ఈ జోగన్న అని అనుకున్నా. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో జోగన్న అని జోగేంద్ర రాణా క్యారెక్టర్ వేసుకుని ముఖ్యమంత్రి టార్గెట్ చేసుకుని ఒక సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయిపోతాడు. అలాంటి పేరేమో అనుకున్నాను. ఆ పేరు చూస్తున్నా కానీ నాకు ఫస్ట్ అదే కనెక్ట్ అయింది. ఎవరు ఈ జోగన్న? ఫోటో చూస్తే నాకు తెలిసిన ఫేస్ లాగా ఉంది. గమనించగా నాకు చాలా సంవత్సరాలుగా తెలిసినటువంటి జోగి రమేష్ గారి పేరు అంటది. సాధారణంగా మొన్నటి వరకు రమేష్ అన్న అనేవారు, జోగి రమేష్ అన్న అనేవారు ఎక్కడన్నా ఫ్లెక్సీలు వేస్తూ ఉంటే, లేదంటే జోగి రమేష్ గారు అనేవారు, లేదా రమేష్ అన్న అనేవారు. కానీ మంత్రి అయిన తర్వాత ఈ మధ్య ఆయన ఈ మొన్న జన్మదిన కార్యక్రమానికే ఆయన ఫ్లెక్సీల్లో జోగన్న అని పెట్టుకున్నారు. జోగన్న అని ఎందుకు పెట్టుకున్నారని ఆలోచిస్తే ఒకవేళ ముఖ్యమంత్రి సీటు మీద ఏమైనా కన్నేశారంటే అమ్మమ్మ కాదు, జగన్ గారు ఉండగా ఆ సీటు మీద కన్నేయడానికి ఎవరికి ధైర్యం సరిపోదని అనిపించిన తర్వాత నాకు సెకండ్ థాట్ ఏమనిపించిందంటే, జగన్ గారి దృష్టిలో పడేందుకు గాను జోగన్న ఆ పేరు కలిసే విధంగా పెట్టుకుని అలాగ వేయించుకున్నారేమో అనిపించింది. నిజమే కదా. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో మంత్రులందరూ వారి శాఖల పనితీరు కన్నా, వారి శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాల కన్నా ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి, ప్రతిపక్షాలను తిట్టడానికే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. చాలామంది జగన్ దగ్గర మార్కులు ఎంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే జోగి రమేష్ గారు ఈ మధ్య మైలవరం సీటు ట్రై చేస్తున్నారని విన్నాను. మరి పెడన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోకల్గా ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో సీటు సంపాదించడానికే జగన్ పేరు కలిసేలా జోగన్న అని పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ పేరు మార్పు పెద్ద గొప్ప విషయం కాకపోయినప్పటికీ ఇంటి పేరుతో అన్నాన్ని పిలిపించుకునే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. కానీ ఇప్పటి వరకు రమేష్ అన్న అని పిలిపించుకుని సడన్గా జోగన్న అని అనిపించుకునేసరికి ఇది వార్త అవుతుంది అంతే. అయితే నిజంగా జగన్ గారి దగ్గర మార్కులు ఎంచుకోవడానికి ఆయన పేరు అలా పెట్టుకుంటే ఏం పర్వాలేదు. కానీ జగన్ గారు సీటుకి అర్థ పెట్టడానికి పెట్టుకుంటే మాత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమా చూసిన వాళ్ళందరికీ ఇలాంటి డౌట్ వస్తుంది. కానీ అలాంటిది ఏం కాదనిపిస్తుంది. కానీ ఎందుకంటావు ఇలాంటి పేర్లు ఎంత దారుణంగా అలా మార్చుకోవాల్సిన అంత భజన అవసరం లేదు. రమేష్ అనే పేరు చాలా చక్కగా ఉంది. జోగి రమేష్ అన్న అంటే చాలా చక్కగా ఉంది. అందరికీ కూడా ఐడెంటిటీ అవుతుంది. మంత్రి అయిన తర్వాత ఈ మధ్య మరీ కొంచెం ఇలాంటి వెకిలి చేష్టలు ఎక్కువైపోయినాయేమో అనిపిస్తుంది. కాబట్టి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ గారు తన అనుచరులకి, తన పరివారానికి జోగన్న కాదరా జోగి రమేష్ అన్న అని అంటారా బాగుంటుందని చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. Please subscribe our channel.